అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము. అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు. కాళేశ్వరం పంప్ హౌస్లు ఎందుకు మునిగినాయి? ప్రతిపాదిత FRL కు తక్కువ ఎత్తులో ఎందుకు నిర్మించారు? ఇంజనీర్లు, ఏజెన్సీ ప్రతినిధులకు జ్యుడిషియల్ కమిషన్ ప్రశ్నల వర్షం. పంప్ హౌస్లపై బీఆర్కే భవన్లో జస్టిస్ ఘోష్ విచారణ. 14 మంది ఇంజనీర్ల హాజరు. 16లోగా అఫిడవిట్లు సమర్పించాలని ఆదేశం. కాళేశ్వరం అవినీతిపై కమిషన్ కు అందిన కాగ్ రిపోర్ట్. కమిషన్ తొలి దశ ఎంక్వైరీ పూర్తి, రెండో దశ ప్రారంభం. కేసీఆర్ గుండెల్లో గుబులు. బాబు ఎందుకు మునిగినాయిరా? ఎందుకు మునిగినాయి ఇవి? కథేం అసలు? కథేం ఉన్నది? తర్వాత మునగడానికి నువ్వు కిందికి ఎందుకు కట్టినావు? మీదికి కట్టాలి కదా, నీళ్లు గీడి దాకా వస్తాయి అనుకుంటే ఇంకా జర మీదికి కట్టాలి కదా, నువ్వు కిందికి ఎందుకు కట్టినావు అని అడిగినట. అడిగితే మరి ఏం చెప్తారు ఇప్పుడు అధికారులు వచ్చి? 14 మంది ఇప్పుడు వచ్చి చెప్పాలంటే ఇంజనీర్లు హాజరైతా ఉన్నారు. మరి ఏం చెప్తారు? కేసీఆర్ అఫిడవిట్లు ఏం సమర్పిస్తారో ఏం కథను. ఎందుకంటే నేను పెద్ద ఇంజనీర్ను, నా మెదడును రక్తము మొత్తం పెట్టి దార వేసి రంగరించి కాక్టైల్ చేసి కాళేశ్వరం కడితే మీకు నచ్చలేదా అని అన్నాడు. ఇంకో గిట్లా చేసిండు, గిట్లా ఆగమా అని చేసిపోయింది కథ. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన పంప్ హౌజ్ల మునకకు కారణమేంటని కన్నపల్లి, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో లోపాలు పాలు పంచుకున్న ఇంజనీర్లను జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ ప్రశ్నించినట్టు తెలిసింది. అయితే ప్రతిపాదిత ఫుల్ రిజర్వాయర్ లెవెల్కు తక్కువ ఎత్తులో పంప్ హౌజ్లను ఎందుకు నిర్మించాల్సి వచ్చిందో, అంటే మీద కట్టాలి. ఫ్రాక్షన్లో డీల్ ఈడి దాకా వస్తే అనుకుంటే ఇంత మీదకి కడతారు, కానీ నువ్వు కిందికి ఎందుకు కట్టినవరా బాబు అని చెప్పేసి అడిగి నిర్మించాల్సి వచ్చిందో అడిగి కారణాలు అడిగి తెలుసుకున్నారు. పంప్ హౌజ్ల నిర్మాణానికి అయిన ఖర్చు, టెండర్ల ప్రక్రియ సాగిన తీరు, మునకకు బాధ్యులెవరు, రిపేర్ల ఖర్చు ఎవరు భరించారు, తర్వాత పంప్ హౌజ్ల మునక తర్వాత రిపేర్లకు అంతా సీక్రెట్గా ఎందుకు వేయాల్సిన వచ్చింది? ఎందుకంటే వాడికి ఇవ్వని ఓనియలే, ఫోటోలు తీయొద్దు, రావద్దు, వాడికి పోవద్దని చెప్పేసి తీర్మాన్ వలన అప్పుడు తీర్మాన్ వలన మొత్తం కూడా టీం అంతా కూడా వెళ్ళింది అక్కడికి. వెళ్ళినప్పుడు మేమంతా కలిసి వెళ్ళినాం అక్కడికి. వెళ్ళినప్పుడు అక్కడ అదే ఊరు మాదేవపురం కాడ మొత్తం పోలీసులు అడ్డుకొని పోలీస్ స్టేషన్ తర్వాత మళ్ళీ ఇక్కడ పంపించిండ్రు. అంటే అట్లా వేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే లంగకథలు పడ్డారు కాబట్టి ఆడికి పోనీయలేదు అప్పుడు గత ప్రభుత్వం. అంత సీక్రెట్గా ఎందుకు చేయాల్సి వచ్చింది లాంటి ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టినట్టు సమాచారం అంట. దీంట్లో కూడా కాకపని అవుతుంది బరాబర్, ఎందుకంటే పెద్ద ఇంజనీర్ కదా, అవుతుంది లెక్క.